నమస్తే. యువర్ మనీ యువర్ రైట్. మీ డబ్బు మీ హక్కు. అదేంటి, మా డబ్బుపై అధికారం మాకే ఉంటుంది కదా, దీనికోసం ప్రత్యేకంగా చెప్పాలా అనుకుంటున్నారా? చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజు మన దేశంలో చాలా మంది తమ కష్టమైన డబ్బుపై తమ హక్కు ఉపయోగించుకోలేకపోతున్నారు. భారత ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం బ్యాంక్ డిపాజిట్లు, మెచ్యూర్డ్ ఇన్సూరెన్స్లు, డివిడెండ్లు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల డబ్బు సంబంధిత హక్కుదారులు క్లెయిమ్ చేయకపోవడంతో ప్రభుత్వ సంస్థల దగ్గర మూలుగుతున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ డబ్బులో అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్ల రూపంలో 78,000 కోట్ల రూపాయలు, అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ల రూపంలో 14,000 కోట్ల రూపాయలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్ల రూపంలో 9,000 కోట్ల రూపాయలు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బును సంబంధిత హక్కుదారులకు తిరిగి చెల్లించడానికి గత అక్టోబర్లో భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్, మీ డబ్బు మీ హక్కు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ 2 నెలల్లో 2,000 కోట్ల రూపాయలు సంబంధిత హక్కుదారులు చేరేలా చూశారు. మన లేదా మన యొక్క కుటుంబీకుల డబ్బు ఏ విధంగానైనా సరే అన్క్లెయిమ్డ్ గా ఉందేమో తెలుసుకోవడానికి బ్యాంకింగ్, డివిడెండ్, ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ సంస్థలు వేరువేరుగా తమ వెబ్సైట్లను ప్రొవైడ్ చేశాయి. వాటి యొక్క లింకులు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క డేటాని ఎంటర్ చేసి మీ పేరుపై ఏమైనా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయేమో తెలుసుకోవచ్చు.